హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈషా వైభవ్. ఈరోజు మనం బోస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పిల్లలకి ఎంతో క్యూట్గా పెట్టినా కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్ ఒక సాటిన్ క్లాత్ తీసుకొని దాన్ని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని 2 సైడ్స్ ఇలా కుట్టుకోవాలి. కుట్టుకున్నాక ఇలా వీడియోలో చూపించినట్టు రివర్స్ తీసుకొని మళ్ళీ ఇంకో సైడ్ కూడా కుట్టుకోవాలి. తర్వాత మిడిల్లోకి మలిచి ఇలా ఫ్రిల్స్ వచ్చేలాగా నీడిల్తో బోలాగా తయారు చేసుకోవాలి. చూడండి, ఇలా చిన్న చిన్న కుచ్చులు పెడుతూ బోలాగా తయారు చేసుకోవాలి. మనకు చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. చూసారా, ఇలా ఇది కదలకుండా ఇలా ఒక కుట్టు వేసుకోండి సూదితో. తర్వాత ఇంకొక సాటిన్ క్లాత్ తీసుకొని దాన్ని ఇలా చూపించినట్టు ఇలా దగ్గరికి ఫోల్డ్ చేసి దాన్ని కూడా ఇలా ఒక నాట్ వేసుకోండి. దాన్ని ఇందాక తయారు చేసుకున్నాం కదా మనం బోకి, దీన్ని కూడా పెట్టి ఇలా షేప్ చూసుకోండి. కిందికి ఎలా వస్తుందో కిందికి వచ్చేలాగా ఇలా చూసుకొని ఒక కుట్టు వేసుకోండి. అంతే, మనకు బో రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇది ప్లెయిన్గా ఉంది కదా, ప్లెయిన్గా ఉందని నేను ఏం చేశానంటే దీనిపైన ఇలా స్టోన్స్ అతికించాను. మీ దగ్గర ఏ స్టోన్స్ ఉంటే అవి అలా అతికించుకోవచ్చు. చూడడానికి చాలా బాగుంటుంది, పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి క్యూట్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ కొద్దిగా పొడవు ఉండే క్లాత్ని తీసుకొని దాన్ని ఇలా 1 సైడ్ కుట్టుకున్నాను. తర్వాత అందులో దాన్ని ఒక పిన్ని సాయంతో రివర్స్ చేసుకుంటున్నాను. తర్వాత చిన్న ఎలాస్టిక్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇందాక మనం కుట్టుకున్నాము కదా నాడలాగా, దాంట్లో ఎక్కించుకొని ఆ చివర ఈ చివర 2 చివరలా ముడి వేసుకోవాలి ఎలాస్టిక్ని. అప్పుడు మనకు బ్యాండ్ లాగా తయారవుతుంది. చూసారు కదా, ఇలా తయారయ్యాక ఒక చివర ఇంకో చివర లోపలికి పెట్టి ఒకటి పైకి ఉంచి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్నగా సూదితో కుట్టుకోండి, కనిపించకుండా. మనం కొన్న దానిలా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. మనం దీన్ని హెయిర్కి వేసుకోవచ్చు, హ్యాండ్కి వేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా. ఎవరు చూసినా ఇలానే హ్యాండ్స్కి ఏ డ్రెస్ ఉంటే ఆ డ్రెస్ సేమ్ కలర్ అలా వేసుకుంటున్నారు కదా. మీరు కూడా మీ దగ్గర ఉన్న క్లాత్తో ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక సాటిన్ క్లాత్, ఒక నెట్ క్లాత్ ఇలా తీసుకొని 2 సైడ్స్ స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకొని దాన్ని మెల్లిగా రివర్స్ తీసుకొని ఇంకోవైపు కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇందాక చేసాం కదా సేమ్ అలాగే. ఇలా రివర్స్ తీసుకొని ఇంకోవైపు కూడా కుట్టుకోండి. ఇలా ఇంకోవైపు కూడా స్టిచ్ చేసుకున్నాక మధ్యలో చూసుకొని ఇలా బోలాగా తయారు చేసుకొని చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఊడిపోకుండా కుట్లు వేసుకోండి. పిల్లలు లాగినా కూడా ఊడిపోకుండా బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం నెట్ క్లాత్ తీసుకొని ఇలా చూపించినట్టు ఇలా కట్ చేసుకోండి. ఇవి 2 ఉన్నాయి కదా, ఇందులో 1 తీసుకోండి. నేను 2కి చేశాను. 1 తీసుకొని హాఫ్గా కట్ చేసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని ఇందాక చేసుకున్నాం కదా బో, దాన్ని అటాచ్ చేసుకోండి. 2 ఒక్క కుట్టు వేసుకోండి చిన్నగా సూదితో. తర్వాత ఇది కొంచెం వెరైటీగా ఉండడానికి నేనేం చేశానంటే ఒక పూసలు తీసుకొని ఒక 2-3 ఇలా ఒక చిన్న పూస, ఒక పెద్ద పూస, ఇంకో చిన్న పూస తీసుకొని ఆ పైన కనిపించేలాగా డెకరేట్ చేసుకున్నాను. అంతే, ఎంతో మంచిగా రెడీ అయిపోయింది మన బో. కొన్నలాగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకు పెడితే మనమైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అందరూ ఇవే యూజ్ చేస్తున్నారు కదా. మనం ఏ డ్రెస్ పైకి అదే కలర్ కావాలంటే ఇలా ట్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతే, ఈ వీడియో నేను ఇలా ఎన్ని తయారు చేశానో చూడండి, మంచిగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.